ఓకే, సో ఈ రోజు మనం జూలై 18వ తారీఖున థియేటర్స్ కి రాబోతున్నటువంటి జూనియర్ సినిమా టీమ్ ని కలవబోతున్నాము. వి హ్యావ్ అవర్ వెరీ ప్యాషనెట్ అండ్ డైనమిక్ కిరీటి విత్ us. హాయ్, వెల్కమ్. అండ్ ద వెరీ బ్యూటిఫుల్ అండ్ వైరల్ వయ్యారి శ్రీలీల ఆల్సో. అండ్ చాలా ఏళ్ల తర్వాత మేము చూడడానికి వెయిట్ చేస్తున్నటువంటి ద వెరీ బ్యూటిఫుల్ బబ్లీ జెనీలియా గారు. థ్యాంక్ యూ. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నాలే చెలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చాలే మరి, కలవో అలవో వలవో ఓ ఊహలహాసిని, మదిలో కదల మెదిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా దేవి గారు, మీరేమనుకున్నా పైగా దేవి గారే మ్యూజిక్. యు నో సంథింగ్, ఈ రోజు ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద ఆడియో ఫంక్షన్ దట్ ఐ డిడ్ ఫర్ బొమ్మరిల్లు. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చేసాము మనము బొమ్మరిల్లు ఆడియో ఫంక్షన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జనీల గారికి ఎలాంటి మార్పులు రాలేదు అసలు. We are the same. Always. So such a hearty welcome once again to Tollywood. 13 సంవత్సరాలు అలా ఎలా దూరం ఉంచేశారు మీరు టాలీవుడ్ ని? 13 years. From all cinema. I know. Yeah, but I had children, husband. Thoda time I have to get there also. Children, husband. My children and But my you're husband very also good. But you're very good. I have to balance little. I didn't know how to do it. No, but I became a producer in that 10 years. Yeah. And I also started a company of my own, which is a food company. చూడండి ఏమేం చేశారు, ఖాళీగా ఏం లేరు. So yeah, different life. Yeah. But I'm glad to be back. 13 సంవత్సరాల తర్వాత ఐ హ్యాడ్ అ డౌట్, ఈ సినిమానే సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఏంటి వై జూనియర్ ఓన్లీ? ఓకే, సో సంథింగ్ దట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, అందుకనేనా? Yeah, I think one of if I have to rate it, it'll be one of my most notable characters that I've done, I feel. Thank you. Yeah, no, I really believe so because see, as an actor you want to do a lot of work, but you have to get offered also. Na aisa nahi ki I want to do work and nobody's offering you, then what will you do? But when people are offering you work, you can only prove your talent if someone offers you a role. Now they have offered me something that I have to put my 100%, but half the job is done if they have offered me a good role, a different role. All of us want to do different things. So I also want to do so many things. Nobody's offering me. I'm offering it. Chalo, let's go. Hey, you have a production house, no? Yeah. Chalo. But that's what I'm saying. Nobody offered me also. It's not like, I'm sitting and saying I want to do everything. This was a really special role. In fact, when the film releases, we can't talk too much about it, but it's just so well put together. Like it's a well thought of role. I think I'm very lucky to get a role like this. ఓకే, సో జనీలియా గారి క్యారెక్టర్ గురించి ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి మాట్లాడే ముందు, కిరీటి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ లాంచ్. సో ఇప్పుడు ఈ సినిమా మనకి కన్నడ, తెలుగు మాత్రమేనా, వేరే లాంగ్వేజెస్ లో కూడా ఉంటుందా? అంటే ప్రస్తుతానికి అయితే 2 languages మ్యామ్, అంతే. కన్నడ అండ్ తెలుగులో బైలింగ్వల్లీ వి హావ్ షాట్ ద ఫిల్మ్. ఓకే, కన్నడలో మేజర్ గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెలుగులో కూడా షూట్ చేశాం. ఎందుకంటే మ్యామ్ క్రేజ్ తెలుగులో మామూలుగా ఉండదు. సో 2 languages. దేవిశ్రీ ప్రసాద్ సార్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ మనకి ఇక్కడ వాళ్ళు ఉన్నారు. సో 2 పక్కలు రిలీజ్ చేస్తాం. ఓకే, మరి దీనికోసం మీరు ఎలాంటి ప్రెప్ చేశారు? హోంవర్క్లు, ప్రెప్లు, హార్డ్ వర్క్లు, అవునా? He's too good in preparation, my God. కొన్ని చెప్పండి మాకు. అంటే ఈ మూవీ ఇండస్ట్రీకి రావాలి అంటేనే కొన్ని ప్రెప్లు కావాలి కదా, ఎలాంటి? అంటే ఇనిషియల్లీ మ్యామ్ జస్ట్ డాన్స్ కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ నేనేం తీసుకోలేదు. ఓకే, సో అలా పెరుగుతూ జస్ట్ గ్రో అవుతాను నేను అంతే. సాంగ్స్ మాది బళ్ళారి మ్యామ్ ఊరు. మా ప్రాంతంలో 2 పక్కల అంటే స్టేట్ బార్డర్ కాబట్టి తెలుగు సినిమాలు చూస్తారు, కన్నడ సినిమాలు చూస్తారు. సో అలా పాటలు అంటే సినిమా లవింగ్ క్రౌడ్ మ్యామ్. సో వాళ్ళ మధ్యలో పెరిగేసరికి సినిమాల పైన ప్యాషన్ అది ఇది ఎక్కువ అయిపోయి చిన్నప్పటి నుంచి అలా వెళ్తూ 20 years ఆ ఏజ్ వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే యాక్టర్ అవుదాము అని చెప్పేసి. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ బళ్ళారిలో చాలా ఎక్కువగా మీరు చెప్పినట్టుగా ప్యాషనెట్ గా ఉంటారు మూవీస్ గురించి. మేము అక్కడికి వెళ్ళినప్పుడు షోస్ కి కూడా ఎంత ఆదరణ లభిస్తుందో. వచ్చారమ్మా? వచ్చాను, బళ్ళారి వచ్చాను నేను. అండ్ ఎస్పెషల్లీ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్పారు. అవును. సో ఆయన డాన్సెస్ అన్ని చూసి బాగా పెరిగారు చాలా. సో అందుకనే వైరల్ వయ్యారి అంత వైరల్ అయిపోయింది. వైరల్ వయ్యారి, హౌ ఆర్ యు వైరల్ వయ్యారి? కాదు, ఏం చేసినా వైరలే. ఈ మధ్యనే ఒకటి చూశాను, ఒక పిక్చర్, యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. That is so cute. You saw that? She posted on her Instagram.
ఒక కార్ట్ లో కూర్చొని, ఒక సూపర్ మార్కెట్ లోనే ఒక కార్ట్ లో కూర్చొని పెట్టింది అనమాట, అడ్మిట్ టు యువర్ కార్ట్ అని. సో ఇప్పుడు ఈ వైరల్ వయ్యారి కోసము ఎక్కువ రిహర్సల్స్ అయ్యాయా బాగా, లేకపోతే? I'm dancing next to him, obviously. He's a super I dancer, don't know which person to look at. To look at Srilila, otherwise one actor you can look at. Yeah, my God, who's that? ఎగ్జాక్ట్లీ. అండ్ అందులోనూ ఆల్రెడీ శ్రీలీలకు ఒక క్రేజ్ వచ్చేసింది, షీఈస్ అ వండర్ఫుల్ డాన్సర్ అని. సో తనతో మ్యాచ్ చేయడం కొంచెం బిగినింగ్ నుంచి లైక్ ఆ యాంటిసిపేషన్ ఉండుంటుంది కదా. చాలా కష్టం మ్యామ్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసాను మ్యామ్. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మీరు శ్రీలీలను చూసారా? నా ప్రోగ్రామ్ చూసి పెరిగారా? మిమ్మల్ని కూడా చూసాను, తను కూడా చూసాను. ఓకే. అలా సో నాకు ముందే తెలిసింది మ్యామ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాన్సర్ తను. యాక్చువల్లీ ఇంత పేరు వచ్చే కన్నా ముందే నాకు చాలా నమ్మకం ఉంది, చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి. అరంగేట్రం 3 years వయసులో చేశారా? 8 years ఏజ్ అరంగేట్రం చేశారు. అరంగేట్రం అయిపోయిందా? అరంగేట్రం చేశారు. ఓకే, అరంగేట్రం 8 years కి 16 years కి అరంగేట్రం అయిపోయింది. ఓకే, ప్రొఫెషనల్ డాన్సర్. నాకు ఈ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మ్యామ్. సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గరికి పాసిబుల్. No, very good. You did very well. Very well. It's very tough to జడ్జ్ ఎవరు బాగా చేశారు అనేది I'm happy with my role. కాదు, మనం ఏం చేద్దామంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ వేయించేద్దాం. Suma, underestimate me. ఓకే, సో ప్రీ రిలీజ్ మేము ఇద్దరం రెడీ అయిపోతాం. అక్కడేమో కన్నడలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతున్నాము. బట్ Change the song. అండ్ విల్ డూ సై చంటైనా బుజ్జైనా. ఓకే, లీలా చెప్పు, ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి, లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా? కాదు, ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా, ఒక స్కెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి, రిహర్సల్స్కి టైం లేదేమో. బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఎప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్. నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు కరెక్ట్గా రేవంత్ మాస్టర్ అని, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు, సేమ్ అట్లాగే అంతా. సో దే వర్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి వి ప్రాక్టీస్ ఫర్ ఎ డే అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, మా హీరో గారికి ఈగల్ ఐ, హాక్ ఐ, అంటే హీ కెన్ లేజ్ ఆఫ్ ఫోకస్ అండ్ సీ థింగ్స్. అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను RRR ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు, నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది. చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు, 30, 40, 50 అలాగా. మీకు కూడా? మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్. అండ్ నేనైతే థరలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్ ఐ హావ్ డన్ ఇప్పటి వరకు. సో దీనికి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహర్సల్స్ జరిగాయి. చాలా జరిగాయి. ఓకే, కిరీటి ఇంత రిహర్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహర్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను, ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. ఎప్పుడు ఎగ్జామ్స్? ఇది అవ్వ లైఫ్ టైం ఎగ్జామ్స్ ఇవి? గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done, so now I'm officially a doctor. You're a doctor but you'll again specialize kada. అప్పుడు వేరే అదే అప్పుడు మళ్ళీ సంథింగ్. You're already specialized in dance, now you specialize in something else there. ఏంటో తెలియదు మనకి ఇంకా. ఓకే, జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమంటారు? డిస్క్రైబ్ జూనియర్ ఇన్ 3 words. ఎమోషనల్ మ్యామ్. ఓకే, యా, అది మేము ట్రైలర్ లో చూసాము. ఎంటర్టైనింగ్ మ్యామ్. ఎంటర్టైనింగ్, yes. ఎంగేజింగ్ మ్యామ్. ఎంగేజ్, వావ్, ఎమోషనల్, ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ రాబోతుంది అనమాట. అండ్ రాధాకృష్ణ గారు అంతకుముందు ఒక మూవీ చేశారు, దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్. సంథింగ్ అబౌట్ హిమ్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొటెన్షియల్ నేను చూసినటువంటి డైరెక్టర్స్లో ఆయన ఒకరు మ్యామ్. 3 years ఆల్మోస్ట్ పాపం ఈ సబ్జెక్ట్ కోసం సాక్రిఫైస్ చేశాను. మేము యాక్చువల్లీ ఒక యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు నాకు ఆయన ఇంజురీ వల్ల ఆల్మోస్ట్ 1 year స్టాప్ చేయాల్సి వచ్చింది షూటింగ్. అవును మ్యామ్, బ్యాక్ ఇంజురీ అయింది. 6 months ఒక 4 months బెడ్ రెస్ట్ లాగా ఉండాల్సి వచ్చింది. ఒక 2 months I was able to walk.
అండ్ అగైన్ 6 months రీహాబ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఫార్మ్ అలా అయింది మ్యామ్. 1 year. ఎస్ మ్యామ్. బట్ అక్కడ ప్రాబ్లమ్ వాట్ అంటే కెన్ ఐ జస్ట్ నో there's a flip మ్యామ్. అంటే కార్ పైన ఒక ఫ్లిప్ చేస్తాం మ్యామ్, ఫ్రంట్ ఫ్లిప్. ఐ ల్యాండెడ్ బ్యాడ్లీ మ్యామ్, దానివల్ల ఆయన ఇంజురీ అది. సో బిసైడ్స్ దట్ ఆయన యాక్చువల్లీ అంత అర్లీ స్టేజెస్లో ఒక డైరెక్టర్ 1 year కోల్పోయి చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్ యాక్చువల్లీ. ఇంకా పాపము ఎదగాల్సిన స్టేజ్. పాపం 3 years సాక్రిఫైస్ చేసి ఈ స్టోరీ పైన ఒక దృఢమైన నమ్మకంతో ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో బాగా అయితే ఆయనకి మంచి లైఫ్ ఉంటుంది మ్యామ్. చాలా హార్డ్ వర్క్. కానీ ఆ విషయంలో స్టంట్స్ ఆర్ ఈవెన్ డాన్స్లో కూడా అండి, అంటే వైరల్ వైరల్ ఉట్టి కొన్ని బిట్స్ చూసారు, దే దీస్ ఫ్లిప్స్ అండ్ అండ్ దీస్ ఆర్ ఆల్ వితౌట్ రోప్. చాలా మంది ఏమనుకున్నారంటే, లాట్ ఆఫ్ పీపుల్ నన్ను కూడా అడిగారు, ఈవెన్ టీజర్ బయటకు వచ్చినప్పుడు అన్ని రోప్స్ అంటే నన్ ఆఫ్ దోస్ రోప్స్, నన్ ఆఫ్ దోస్ రోప్స్. అండ్ నేనేంటి, అండ్ వైరల్ వయారి అప్పుడు అది ఇంకా స్టెప్ బయటికి రాలేదు, బట్ దేస్ వన్ పర్టిక్యులర్ స్టెప్ ఇలా 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 ఒక హెవీ ఎయిర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది నా కళ్ళ ముందు. అంటే నేను ఫస్ట్ టైం సెట్ లోపలికి వెళ్ళినప్పుడు జరిగిన షాట్, ఐ డిడ్ మల్టిపుల్ టైమ్స్. అంటే మనకి మన నేకెడ్ ఐకి అయితే మనకేం డిఫరెన్స్ తెలియదండి, బట్ ఈ డిడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. I don't know, I seriously don't know how. ఆ బ్యాక్ పెయిన్ రావట్లేదా లేకపోతే బోన్స్ ఉన్నాయా, నాకు ఎవరికైనా చెప్పాలనిపించింది అంటే ఇట్ వాస్ హిమ్. ఆల్రెడీ ఒకసారి ఒక ఇంజరీ జరిగింది, యూ హ్యావ్ టు బి కాషియస్ అండ్ కేర్ఫుల్. వెరీ సేఫ్ మ్యామ్. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని మనం బెస్ట్ ఎఫర్ట్ చేస్తాం. కొన్నిసార్లు చెప్పలేము మ్యామ్ ఇంజరీ ఎప్పుడు అవుతుందని. కరెక్ట్. కానీ మీరు ఇప్పుడు ఈ డాన్స్ చేశారు కాబట్టి ఇందులో అయితే మీకు అలాంటి ఒక ఇంజరీ జరిగినట్టుగా కూడా తెలియట్లేదు ఎవరికి. అండ్ ఐ రియలీ విష్ అండ్ బ్లెస్ దట్ యూ స్టే సేఫ్ అండ్ హెల్దీ ఆల్వేస్. చెన్నీలి గారు టాలీవుడ్కి ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యారు కదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ నోటిస్డ్? ఏమైనా ఉందా డిఫరెన్స్? అంటే నాలో ఏమి లేదు కానీ బట్ టాలీవుడ్. No, I didn't see too much of a difference. I think I have changed as an actor. From a girl to a mother. From a girl to a woman, yeah. And I love it. I think it's amazing. I think I have a lot more to do and but coming back to South cinema was amazing, and with Kirti and Kirti's dad, see, you know what happens when you're a girl very often, you live by the energy you get, right? Like on a set. Now if people are not very nice with you, you will sit at the side. Correct. Or you won't get involved. But if people are nice, you want to give 200%, not 100%. You want to give your best because they are taking care of you. Someone is coming out of their way to check on you, to see. And that's what I felt here. And that's what I've always felt. But after 10 years, I'm like, who's going to remember me? But అట్లా ఎట్లా మర్చిపోతాం? అంతేగా ఏంటి అంతేనా వీలైతే 4 మాటలు, ఒక కప్ కాఫీ, చాలు మాకు ప్రోమోకి చాలు. So yeah, but it's always there's a connect here. I believe that I learnt acting here. Like this was my ground. I believe I was not in love with it. I didn't. It wasn't my career option because I don't come from a film family. I didn't watch enough. But they chose me. They built me. They made me. You know. So I think I'm a lover of cinema, and I think I don't like saying fans. I like saying well-wishers or lovers of cinema. We're all lovers of cinema, I feel. So yeah. బ్యూటిఫుల్. సో ఎక్కువగా ఏమీ మారలేదు, అలాగే ఉందంటారు, ఇంకా ప్యాషన్ పెరిగింది అంతే కదా? దట్స్ ఆల్. No, I mean, I mean, you're saying coming back, right? Coming back, and what is the change? Nothing has changed. I don't know enough what has changed, but I think first of all, Annapurna Studios has changed. I did Satyam here. Yeah, correct. It's a full different studio. Yes. But I think the people are always the same. They are always very warm, very loving. Of course, I worked with Allu Arjun, NTR, Ram Charan. Now they are like, I worked with them when it was their 3rd film, 4th film, and now, and I mean, when me and Ritesh talk at home, we always admire the work that they've done, the limits that they've reached. Someday we'll be saying that about you also, Kirti. Yes, we'll be very proud that I worked in your film. కిరీటి, మీరు 20 years వరకు యాక్టింగ్ అనేది ఆలోచించలేదన్నారు కదా, అప్పటి వరకు ఏం కెరియర్ అనుకున్నారు? అంటే అసలు ఐడియా లేదు మ్యామ్ ఏం చేయాలి లైఫ్లో అంత. అవునా? అంటే ఒక మూడ్లో ఉండింది మ్యామ్, అంటే ఒక కెరియర్ ఆప్షన్గా మైండ్లో ఉండింది అంతే తప్ప, బట్ ప్యూర్లీ దాన్ని పర్స్యూ చేయాలని డిటర్మైండ్గా 20 years తర్వాత
ఓకే అంటే యాక్చువల్లీ పునీత్ సార్తో నాకు ఒకసారి మేము మీట్ అయినప్పుడు సార్ నాకు చెప్పినటువంటి మాటల్లో వచ్చి మ్యామ్ అవి చాలా ఇన్స్టిల్ చేసినాయి మ్యామ్ మైండ్లో. అంటే ద పవర్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ మ్యామ్, ఎంత సొసైటీకి మనం ఎంత చేయొచ్చు యాజ్ అన్ యాక్టర్ అనేది. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గ్రాటిఫైయింగ్ ఫ్యాక్టర్ మ్యామ్ యాజ్ అన్ యాక్టర్, దట్ యూ కెన్ గివ్ సంథింగ్ టు ద సొసైటీ. అండ్ టాకింగ్ అబౌట్ ఆర్ ఆల్ ఫేవరెట్ అప్పు గారు, పునీత్ గారు, శివరాజ్ కుమార్ గారు చెప్పారు దట్ యూ రిమైండెడ్ అబౌట్ హిమ్ అని. దట్ వాజ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కదా. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? రెస్పాన్సిబుల్ మ్యామ్, యాక్చువల్లీ ఐ ఫెల్ట్ మోర్ రెస్పాన్సిబుల్. అంత పెద్ద మనిషి, అంత గ్రేట్ పర్సనాలిటీ మ్యామ్ పునీత్. ఆల్మోస్ట్ హీఈస్ లైక్ గాడ్ మ్యామ్ కర్ణాటకలో. అక్కడే కాదు, హెవీలీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. సో ఆయన డాన్స్ సంథింగ్ రిసెంబుల్స్ ఇన్ మీ, సంథింగ్ రిఫ్లెక్ట్స్ ఇన్ మీ అన్నప్పుడు ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంతే. సూపర్ సూపర్. శ్రీలీల, డైరెక్టర్ రాధాకృష్ణ గారు అన్నారు ఒక సీన్లో ఏదో నువ్వు సర్ప్రైజ్ చేసావు అని. ఏంటది? వాట్ డిడ్ యూ డూ? అంటే సీన్ మరీ మాకు చెప్పక్కర్లేదు, మేము సినిమా థియేటర్స్లోకి వెళ్ళి చూస్తాం, కానీ వాట్ ఈస్ దట్ అని కొంచెం వెరీ ఇన్క్విజిటివ్. మీరే చెప్పాలండి సర్ప్రైజ్ చేసింది. ఏం చేసావు? ఇమోషనల్గా ఏమైనా? ఐ థింక్ ఆ సర్ప్రైజ్ మనం థియేటర్ ఇప్పుడు శ్రీలీల ఈజ్ ఆల్సో గెటింగ్ సర్ప్రైజ్డ్. ఏ సీన్కి సర్ప్రైజ్ అయ్యారు అని. యా, మేబీ విల్ గెట్ టు సీ. మేబీ ఒక మోనోలాగ్ ఉంది మ్యామ్, కంటిన్యూ చెప్తారు మ్యామ్ మేబీ. ఓకే, ఇప్పుడు చెప్పలేను కదండి. చెప్పలేరా? సరే అయితే ఒకసారి అభి అని పిలు చాలు. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు అంటే నువ్వు అభి అభి అంటే వినాలని ఉంది అని. అలాగేదమ్మా చెప్పు ఒకసారి. అభి చాలు, ఇది ఒక్కటి వేసేసుకుంటారు శ్రీలీల ఫ్యాన్స్, దాన్ని బాగా రన్ చేస్తారు. ఇక టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్ ఏమో కొంచెం స్టబర్న్ క్యారెక్టర్. Boss like character. Boss, yeah, very boss, and whatever Very is said. confident, I would say. Very confident girl. I mean, someone who knows her mind, wants it done the right way. Actually, I think I'm playing Kirti in the film. He knows, you know, when I first met Kirti, I said, Kirti, any girlfriends? He said, no, ma'am, only cinema. I said, What are you talking? సినిమా కోసం గర్ల్ ఫ్రెండ్స్ కూడా సాక్రిఫైస్ చేసేసావా? దీనికే టైం అంతే. ఓకే, శ్రీలీల లాగానా? అంతే. Srila is not telling me, only hearing. We don't See, my time is done with all this, so I can please. మీరే లివింగ్ సాక్షి, యు నో హౌ మచ్ అమ్మ ట్రావెల్స్ విత్ మీ. అందరూ నన్ను ఎలా తప్పు పడుతున్నారు చూస్తున్నారా? పాపం మియామికి ఒక్కతే వెళ్దాం అనుకుంటే కూడా అమ్మ వచ్చిందంట. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ప్రతి వీడియోలోనూ అమ్మ ఉంటారు వెనకాల. సో కష్టమే. మా అమ్మ కూడా నాతో అలాగే తిరిగినా నాకు రాజీవ్ కనకాల దొరికాడు. చెప్పలేము. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళ వరకు అసలు అబ్బాయిలు త్వరలోనే సర్ప్రైజ్లు ఇస్తారు, వేచి ఉండండి ఆడియన్స్. 10 years తర్వాత. గుడ్ మ్యామ్, తనకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళ మదర్ మ్యామ్. అంత బయట యాక్చువల్లీ పబ్లిక్లీ తను ఎప్పుడు వాళ్ళ మదర్ కూడా మాట్లాడరు, కానీ సాంగ్ అప్పుడు నేను దగ్గర నుంచి చూస్తాను, ప్లస్ సినిమా షూటింగ్ అప్పుడు చాలా చూస్తాను కదా మ్యామ్. అంటే నాకు పర్సనల్ కూడా తెలుసు కాబట్టి దీని హార్డ్ వర్క్, ప్యాషన్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేసిన తన సక్సెస్కి బిహైండ్ ద స్క్రీన్స్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ మ్యామ్ వాళ్ళ మదర్. అండ్ షీ హోల్డ్స్ ద సీక్రెట్ ఫర్ హర్ సక్సెస్ ఇన్ ఐ ఫర్మ్లీ బిలీవ్ మ్యామ్. ఆఫ్ కోర్స్, I think మీ అందరికీ కూడా like your parents, Genelia's parents. I only had my mother on set throughout. Like my whole acting career, my mother was there throughout. So I think when you have, that's what I'm saying. As an actor now, you need people to support you. That's all you need in life. Whether it's your parents, whether it's your, because when times go down, nobody is there. Only these people stand with you. And success and failure is temporary. I know. You're going to have success, you're going to have failure. You cannot escape that. Especially in this profession. Yeah, every Friday is a different day. Yeah. Every Friday is a different. So I think when your core is strong, I'm coming after 13 years, Uma. 13 years, I'm coming back, and to still get love is why, because your core is strong. No? Yeah. So that is important, I feel. I'm sure your core is also strong. He's just లేకపోతే అన్ని ఫ్లిప్లు వేయలేవు. Your core is strong. ఓకే, సో మీ క్యారెక్టర్ వచ్చేసి లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. అంతే మ్యామ్, అంతే. అండ్ మీ క్యారెక్టర్ సినిమాలో వచ్చేసి ఫ్యూచర్ ని కొంచెం మనం బెటర్ చేసుకోవాలి అనుకోండి. సో ఒరిజినల్ గా కూడా అలాగే. వెరీ ట్రూ. నాకు కొన్నిసార్లు యాక్చువల్లీ ఈ సినిమాలో ఒకటని దేర్ సో మెనీ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఐ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యాజ్ అ గర్ల్, యాజ్ లీలా. సో నాకు ఈ అమ్మాయి ఎలా అయితే ఉంటుందో, బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ దట్ కిడ్ గ్రోయింగ్ అప్. అంటే యునో ద హార్స్ విత్ దీస్ 2 things ఇక్కడ దీని మీద దృష్టి ఉండింది ఇట్లా. సో నాకు అలా ఆర్గనైజ్గా ఇప్పుడు టక్ 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 ఇది దీని తర్వాత అది, అది దీని తర్వాత ఇది, అలా
లేజర్ ఫోకస్ ఇన్ థింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సో ఈ క్యారెక్టర్లో నాకు నా సిమిలారిటీ వాజ్ దట్. బాగా అనిపిస్తుంది. యా. ఓకే, వాట్ అబౌట్ యూ? నేనంతే మ్యామ్, జస్ట్ అంటే లివ్ దిస్ మూమెంట్ ఒక ఫిలాసఫికల్ సాంగ్ కూడా ఉంది, అవును. వైబీ సాంగ్. సో నేను కూడా అంతే, మోస్ట్లీ బిలీవ్ లివింగ్ ఇన్ ద మూమెంట్, రిలాక్స్. ఓకే, సో విల్ లివ్ ఇన్ ద మూమెంట్ అండ్ విల్ ప్లే అ స్మాల్ గేమ్. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? యా. డమ్ షరట్స్ ఆడదాం ఇప్పుడు. ఓకే, రమేష్ శ్రీలీల గారికి ఒకసారి చెవులో చెప్పేసేయండి, లేకపోతే ఆ పిక్చర్ చూపించండి. సో శ్రీలీల ఇప్పుడు ఒక ఇమిటేట్ చేస్తారు, మీరు సినిమా పేరు ఏంటి అనేది గెస్ట్ చేయాలి. ఓకే. సో లీలా ఇప్పుడు నాకు కాదు, వాళ్ళిద్దరికే. లెఫ్ట్ రైట్ సెంటర్. నమస్కారం. ఓ జెనిలియస్ మూవీ. రెడీ? పర్ఫెక్ట్. రెడీ? యా. రెడీ? దాంట్లో there's a song Om Namaste. Correct. అచ్చా, యు ఆర్ షోయింగ్ ద సాంగ్. I was trying to bring it out. ఇలా అంటే అయిపోతుంది. రెడీ? రెడీ రెడీ వన్ ఆఫ్ ద సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్, రామ్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫిల్మ్. యా. Second. ఓకే, ఒక్క నిమిషం. రామ్ గురించి వన్ వర్డ్ డిస్క్రైబ్. రామ్ My close friend. అవునా? స్టిల్ నౌ యు ఆల్ ఆర్, I mean, now we're on and off. Now life has moved on, but whenever we meet, we start talking from, you know, and now Ram and Ritesh also are extremely close. So, you know, it's a, I think he talks to him more than me, which I don't like. ఓకే. I don't like it. ఓకే, సెకండ్. Second. పాట చెప్తున్నావు, మూవీ. అయ్యి హలో, లిప్ కదులుతుంది, అర్థమవుతుందా? ఆ మూవీ. Bommara Rodas. Bommal giste, that one. Yeah, correct. బొమ్మని గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్దిమ్మంది. Picture in that dress. Really? I should actually, I should put it out with your. Yeah, put it. There was a white dress ఒకటి ఉంటుంది, the denim and this యా white. యా యా. సో ఆ డ్రెస్ తో అప్పుడు మీ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ Yeah. హాసినిగా. Yeah. ఓకే, ఇప్పుడు కిరీటి. ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మాకు ఒకటి గుర్తొస్తుంది, ఇప్పుడే చూపించేస్తాను. That was a smart way he said it. No? అంతే, వెరీ ఈజీ. Yeah, that's it. అప్కమింగ్ ఫిలిం ఈజ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ పిక్చర్ బాగా వైరల్ అవుతుంది లాస్ట్ 2 days నుంచి. ఇది దిస్ ఇస్ యూ ఓన్లీ కదా Yeah, yeah. అక్క? Yes. సో ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నటువంటి షూట్ లోని Yesterday. Yes. Yesterday's picture. yesterday's shooting. Anything you want to add about this? Silence till I'm allowed to talk. హరిశంకర్ గారు. Yes. హరిశంకర్ గారు మాట్లాడకూడదా మేము? యా, అప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఓకే, సో నెక్స్ట్ తనకే ఉందా? రెడీ? Promise? Promise చంపేస్తా. అచ్చా, దట్స్ చాలా ఫేమస్ డైలాగ్ అది, ఒక హీరోది. అర్జెంట్లీ చంపేస్తా. అర్జెంట్లీ చంపేస్తా. ఓకే, హారిజాంటల్. బాలకృష్ణ గారు. హారిజాంటలీ. మీది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు సగం చెప్పు. మీ హార్ట్. Like NTR. Jump. ఒక సినిమాలోని వెరీ ఫేమస్ డైలాగ్. అమ్మ తోడు నరికేస్తా. అమ్మ తోడు అడ్డంగా. అదే హారిజాంటలే. సినిమా పేరు? Samba. నో, నాట్ సాంబా. Simhadri. What? I don't సింహాద్రి కాదు. know. Azam konta? నువ్వు ఒక సినిమా చేసావు కదా, అందులోని ఫస్ట్ 2 letters. మొన్న చేసిన సినిమా, మనకి చాలా పాపులర్ అయిన సినిమా కాదు. మనం ఎందుకు పాపులర్ అయ్యాం అప్పుడు? అదర్స్. కాదు కాదు. What? ఆది. అమ్మా అమ్మో. అదర్స్. ఇన్ని రకాలుగా చెప్పొచ్చు అని ఇప్పుడే తెలిసింది. గుడ్ జాబ్. మాకు కావాల్సినటువంటి వైరల్ కంటెంట్ వచ్చింది. జెనీలియా గారికి ఉందా టైటిల్? నో. ఓకే,
డన్ అయితే ఇప్పుడు ఈ వాట్ ఏది హి డిడ్ దిస్ నో ఓకే సో ఈ సినిమా అంతా కూడా యూ కీప్ సేయింగ్ దట్ మనకి ఇట్స్ అబౌట్ మేకింగ్ మెమరీస్ కదా. సో నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, వాటిలో నుంచి మీరు చెప్పండి వాట్ ఆర్ ద మెమరీస్, మీకుండే మెమరీస్ ఏంటి, మాకు వచ్చిన మెమరీస్ ఏంటో మేము కూడా చెప్తాము. సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ లీలా, మంచు భార్గవి గారు కదా. yes యా this was a year or two back ma'am. ఓ అంతేనంటే మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే. This was actually ఒక మాటలో ఒక ఆశ్రమంలో we had this performance. So దాంట్లో అలాగా I performed classical dance after very long. ఓకే సో అక్కడ ఇక్కడే హైదరాబాద్లోనే హైదరాబాద్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్. ఓకే అండ్ వీళ్ళు ఎవరు? మేడం జూనియర్ రితేష్ అండ్ జూనియర్ జెనీలియా. సో క్యూట్. హౌ వాజ్ జూనియర్ జెనీలియా? ఇట్లాగే బబ్లీయా లేకపోతే అంటే ఇంతే బబ్లీగా ఉండేదా, మాట్లాడేదా బాగా లేకపోతే but quieter. Quieter. Yeah. ఓకే Then I don't know what happened. then suddenly movies happened and No, before movies I started doing little. But otherwise, while growing up, I was a quiet, very quiet girl. Not confident, quiet. oh not confident. Not confident. Confidence came, I think, after I came into the industry. First 2-3 films, I didn't know what was happening only. ఓకే సో మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు మీరు మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. 100%. ఓకే అండ్ లీలా, ఈ ఫోటో పెట్టి జనాల్ని ఫస్ట్ మోసం చేసి నీకు పెళ్లి జరిగిపోతుందేమో అని చాలా మంది కంగారు పడి, ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత దిస్ ఇస్ హౌ వి యూస్ టు సెలబ్రేట్ బర్త్డేస్ దోస్ డేస్. యాక్చువల్లీ తిది ప్రకారం పుట్టినరోజు అంటారండి. సో దిస్ ఇస్ అ తెలుగు బర్త్డే. You remember Shashirekha Parinayam, you know? That's what I was thinking. So, but we've been doing it for very long at home. I've never posted about it, but it's been yeah. I mean, usually like 18th, 16th, Milestone. 24th. Yeah. Most important. ట్రెడిషనల్. Yeah. So they were. So then I just thought now I'm just like okay this time because both my brothers were also there. అది పెడదామని పెట్టి దాని తర్వాత నాకు అర్థమైంది జనాలందరూ నాకు పెళ్ళి అప్పుడే జరగదండి. నాకు 23 ఏళ్ళు తిప్పి కొడితే 30 వరకు అయితే పెళ్లి. 23కే పెళ్లి జరిగిపోయింది. మీరు ఎందుకండి ఒక్క నిమిషం, మీరు నా టీమా నా టీం కాదా మీరు చెప్పండి. నేను ఎప్పటికప్పుడు జంప్ అవుతూ ఉంటాను నేను. ఇప్పుడు నీ టీమే. సో యా నీకు ఇప్పట్లో పెళ్లి జరగదు, కొంతకాలం తర్వాత జరుగుతుంది, మాకు తెలుసు. యా వి గాట్ ఇట్. ఓకే జెనీలియా గారికి ఇది. Oh, so that then this is Bommarillu. Bommarillu. Yeah. Oh my God. అండ్ బొమ్మరిల్లు లాస్ట్ ఇయర్ రిలీజ్ కూడా అయింది. I know. మీరు చూసారా మళ్ళీ ఇక్కడ వచ్చి? No, I didn't see it, but I know it had released. I was called, but I was out of town. It feels like you didn't age much. Seriously, she's the same. I'm ready for Bommarillu part 2. Exactly. బొమ్మరిల్లు పార్ట్ 2 రావాలని నేను కూడా Actually, let's manifest that. You keep manifesting lot of things. Come on, manifest బొమ్మరిల్లు నా. కానీ జెనీలియా గారు ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు ఇద్దరు పిల్లలు పుట్టినా సరే అసలు యు ఆర్ ద సేమ్, నథింగ్ హెస్ చేంజ్డ్. యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు మళ్ళీ హాసినిగా దింపేసేయొచ్చు మనం. Thank you so much. Nothing at all. Thank you. Okay, this is Leela. What is happening? What is the memory? Actually, Bliss పీపీ చేసింది అక్కడ. సో అది నేను క్లీనర్తో క్లీన్ చేస్తున్నా. సో క్లీన్ చేసినప్పుడు అది చూస్తున్నాను. సో అలా కోపంగా నన్ను చూస్తున్నా, ఏం చేస్తున్నావు అని. నేను ఇంత పార్టీ ట్రైన్ చేసిన తర్వాత అలా చూస్తూ పోస్తున్నావు. పార్టీ ట్రైన్ చేయడానికి కూడా టైం దొరుకుతుందా? దొరికి అంటే ఈ స్టడీస్, ఈ షూటింగ్స్, స్పెషల్ సాంగ్స్ వీటన్నిటి మధ్యలో ఈవెన్ టు ట్రైన్ బ్లిస్ ఏమో ఐ డోంట్ థింక్ సో. So sweet. నువ్వే కదా? నేనే. అమెరికాలోనా ఇండియాలోనా? ఇండియాలో బెంగళూరు. మా ఇంట్లో Facial features are so similar. Yeah, so sweet. I used to smile like nobody's business. అవునా? I know. And that's what is continuing even today. కదా? But that was my pose. That's still my pose. I keep doing that. Oh my God. సో మీరు చిన్నప్పుడు ఆయన లొకేషన్కి వెళ్ళారు. ఎనీ మెమరీ
అది యాక్చువల్లీ మా ఇల్లు మ్యామ్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో మ్యామ్. చిన్నప్పుడు ఓకే అప్పుడు జాకీ అని ఫిలిం రిలీజ్ అయింది మ్యామ్. సార్ అప్పుడు ఇంటికి వచ్చినారు. సార్ విజిటెడ్ మై హోమ్ అట్ బళ్ళారి మ్యామ్. పీక్ స్టార్డమ్ అప్పుడు సార్ మ్యామ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అప్పుడు. సో నేను ఏదైతే కాన్వర్సేషన్ చెప్పాను కదా మ్యామ్, సార్తో నా లైఫ్ చేంజింగ్ కాన్వర్సేషన్ అది అప్పుడే మ్యామ్ జరిగింది. అప్పుడే సార్ గైడెన్స్ ఇచ్చింది, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఎంత ప్రెప్ అవ్వాలా ఏది అనేసి, అండ్ బ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్స్ ప్రొఫెషన్ నాకు అప్పుడు తెలిసింది. సో దట్స్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇది సార్ జేమ్స్ ఫిలిం అప్పుడు ఫైట్ షూటింగ్ అప్పుడు వెళ్ళాను ఓకే సార్ సెట్కి వెళ్ళేసి అప్పుడు విజిట్ చేసినప్పుడు ది ఫోటో మ్యామ్. But there you were already a fan of Puneet sir. He's the biggest superstar there for us, ma'am. No, I know, but when you were that small only, you were already. Not extremely aware, ma'am, but I used to like him, ma'am. As Like a small kid, looking at him on the him. silver Yeah, screen, yeah. it was great, ma'am. ఐ నో, అమేజింగ్. సో అది ఏదైతే ఉందో ఐ థింక్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కర్ణాటకలో జరిగినప్పుడు శివరాజ్ కుమార్ గారు చెప్పడం ఐ థింక్ అంతా ఒక రౌండ్ సర్కిల్ అయిపోయింది అనమాట కంప్లీట్లీ. హిస్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. Absolutely. యా. అండ్ కమింగ్ టు సెంధిల్ గారు, సెంధిల్ గారి ఫోటోగ్రఫీ అంటే మన అందరికీ చాలా ఇష్టం. బాహుబలి గుర్తొచ్చేస్తుంది. ఐ థింక్ సై ఆల్సో నో జెనీలియా వర్క్ చేశారు సెంధిల్ గారితో. సో దిస్ ఇస్ అగైన్ వర్కింగ్ విత్ హిమ్. Yes. సో ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ సెంధిల్ గారు? Phenomenal, ma'am. అంటే షార్ట్ మేకింగ్ మీరు చూస్తే చాలా బాగా చేస్తారు, ma'am. అంటే చెప్పే మేము ఎవరు, who am I to even compliment sir, ma'am. One of the biggest cinematographer in the country. So ma'am ki actually inka personally sir is a very close friend. Ma'am nadagal ma'am మీరు. Good friends, and see, I feel like for most actors, if their DOP is amazing, half your job is done. Then you don't have to keep checking. And also having Sendil, I mean, he has done such huge films, and we both started off very early. I'm glad to see where he's reached. So it's actually amazing to have him with, as part of our film. ఎస్. మీరు యాక్ట్ చేసిన వాళ్ళల్లో ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ ఈ పాస్డ్ అవే, కోట గారు. Yes. కోట గారు వాజ్ యువర్ ఫాదర్ ఇన్ బొమ్మరిల్లు. Bomarillo and Reddy, we work together also. కరెక్ట్. ఏమైనా ఆయన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ కోట గారు? Yeah, no, I mean, you see, for me, when I was, I didn't go to any acting school, I didn't have experience, but the best experience in life was I got to work with these legends, like, you know, Kota Garu was, we were opposite each other in Bomarillo. The scenes, all my scenes were with him in my house. So what I learned from him, no acting school can ever teach you. I mean, that level of acting, I don't even think we can be 5% of how he is. గ్రేట్. ఓకే, సో కిరీటి, జెనీలియా గారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నారు. మీరు ఆవిడ సినిమాలన్నీ చూసి పెరిగి ఉంటారు. సో వాట్ ఈస్ ద లెర్నింగ్ ఆవిడతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడంలో? వాట్ ఈస్ ద లెర్నింగ్? ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ చాలా నేర్చుకున్నాను. ఓకే, అంటే మ్యామ్ సో అఫెక్షనేట్ మ్యామ్ విత్ ఎనీబడి మ్యామ్. మనం ఎంత రెస్పెక్ట్ ఎంత ప్రేమిస్తే మ్యామ్కి దానికి 1000 times ఎక్కువ ఇస్తారు మ్యామ్. అండ్ ప్యూరెస్ట్ సోల్ ఐవ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్. గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. పక్కనే లీలా కూడా ఉంది. అంటే ఓకే, డెఫినెట్లీ. అండ్ లీలా దగ్గర నుంచి కూడా ఏమైనా లెర్నింగ్స్ ఉన్నాయా? హార్డ్ వర్క్. అంటే నెక్స్ట్ టైం సెట్లో ఉన్న కూడా నెక్స్ట్ అది ఇది అంటే అమ్మగారు మేనేజ్ చేస్తుంటారు, తిని కూడా అంతే స్ట్రైవ్ చేస్తారు. హౌ డు యూ బ్యాలెన్స్ లీలా స్టడీస్, యాక్టింగ్, I think షిఫ్ట్స్? that's what keeps me sane. At least studies and acting ala ante. It's a white coat and then they're colorful costumes. So ekkado oka balance dorukundi naku. నైస్. వైట్ కోట్ అండ్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ బాగుంది. జెనీలియా గారు, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు ప్రొఫెషన్ నౌ దట్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు దిస్ యాక్టింగ్? మీ పిల్లలు, అలాగే మీ ప్రొఫెషన్, మీ పర్సనల్ లైఫ్? I think women have it in them to multitask. They know how to multitask somehow. All women, whether it's your mom at home, whether it's someone, we just know it better than men, I feel. Sorry, Kirti, but I mean, it's a thing. Like, you know, I just think that women know how to multitask very well. And from where I come from, I'm very disciplined. So, and I'm a good planner. So I know exactly what to plan where, and wherever I am, like if I'm here now doing my promotion, my heart is in this place. If I go home, I will not answer also calls. Okay. Like my heart is in that place. So I think valuing each part of your life and each aspect of your life is very important, and if you do, you'll find a way.
ఓకే Yeah. సూపర్. సో మీకు ప్రొఫెషనలీ పర్సనలీ కూడా చాలా లెర్నింగ్స్ అయి ఉంటాయి కదా ఇందులో. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పండి. ఆయన ఇచ్చినటువంటి ఒక సాంగ్ ఇట్లా ఫుల్ వైరల్ అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ టేకెన్ సినిమా ఒక 10 notches అప్. అబ్సల్యూట్లీ మ్యామ్. యా అంటే మేము సార్ కొత్త వాళ్ళకి చేసిన మ్యామ్, సీనియర్స్ చేసిన ఎవరు చేసినా ఎనీ ప్రాజెక్ట్ సార్ పిక్సప్ మ్యామ్ 1000% ఎఫర్ట్ వేస్తారు మ్యామ్ సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీస్ అ డెబ్యూటెంట్ అది ఏది లేదు మ్యామ్. అంత అంటే డెడికేటెడ్గా చేస్తారు మ్యామ్ ప్రాజెక్ట్కి సార్. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ మ్యామ్. అంటే నాకు తెలిసి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్తో నేను వర్క్ చేసిన ఇలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నాకు దొరకదు మ్యామ్. అంత గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ సార్తో వర్క్ చేయడం. And ఆయన journey doesn't end with after just giving the song. He is keen అంటే ఆయన ఒక పాట ఇచ్చిన తర్వాత ఆయన ఎలా షూట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన ప్యాషన్ మళ్ళీ షూట్ చేస్తున్నారు, ఎలా ప్రమోట్ చేద్దాము, ఏం చేద్దాము. సో ఆయన తపన ప్రతి పాటతో ఐ థింక్ దట్ ఈస్ వై హీ ఈస్ ఆయన. ఇన్ఫాక్ట్ ఈ సాంగ్ రిలీజ్ అవ్వక ముందు ఒక వీడియో కూడా చేశారు కదా మీరు. ఇన్ దట్ వీడియో ఆల్సో హౌ టు మేక్ ఇట్ మోర్ జనాల దగ్గరికి ఎలా వెళ్తుంది ఈ సాంగ్ అనే దాన్ని కూడా హీ పుట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈవెన్ ఇన్ టు దట్ అనే అర్థమవుతుంది. దట్స్ వై దేవి గారు ఇస్ అ రాక్ స్టార్. దేవిశ్రీ ప్రసాద్. యా అండ్ మీరు యూ బీన్ వర్కింగ్ విత్ హిమ్ సిన్స్ బొమ్మరిల్లు. Yes, I've done 2 films, I think, Bomarallu Reddy. My main song, Appudu Appudu, is Correct, from Devi. correct. So we go down very, but I'm a fan of his. I think the energy that he brings, I'm saying all of us as actors are known for our energy, but we don't even have 50% of what he has, you know. So it's యా అండ్ ప్రొడ్యూసర్ సాయి కొరపాటి గారు ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏమంటారు సాఫ్ట్ స్పోకెన్ హంబుల్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ఎస్ మీడియాలో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయదు మ్యామ్. అవును బట్ బిహైండ్ ద స్క్రీన్స్ మోస్ట్ ఎఫర్ట్ పెట్టేది యాక్చువల్లీ ఆయన. ఈ ప్రాజెక్ట్ని యాక్చువల్లీ పుల్ ఆఫ్ చేసి అప్పుడు ఆయన ఇన్సిడెంట్ తర్వాత కూడా గెటింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ మ్యామ్. దానికి మెయిన్ ఓన్లీ రీజన్ ఇస్ సార్ పిల్లర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ మ్యామ్. వితౌట్ హిమ్ ఇంపాసిబుల్ మ్యామ్ ఈ ప్రాజెక్ట్. అసలు మేడంని ఇన్వైట్ చేసింది సరే, శ్రీలను ఆన్ బోర్డ్ తెచ్చింది సరే, అసలు నాకు అవకాశం ఇచ్చింది సార్ మ్యామ్. సో ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ సార్. So we are all looking forward to July 18th for the release of the film. Before we wind up ఏంటంటే మేము కన్నడలో కొన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్ చెప్తాను కిరీటి, దాన్ని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పండి. అలాగే తెలుగులో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చెప్తాను, అది కన్నడలో ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ కాంతారా. రిషబ్ చేశారు అక్కడ. తెలుగులో ఆ కాంతారా ఒకవేళ చేసి ఉంటే ఎవరు చేస్తే బాగుంటుంది? ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ అలాంటి పర్ఫార్మెన్స్ సరే పుల్ ఆఫ్ ఓన్లీ హీ కెన్ పుల్ ఆఫ్. కరెక్ట్. ఆ క్లైమాక్స్ సీన్ గుర్తొస్తుంది నాకు. ఇట్ విల్ బి సింప్లీ సూపర్. పెహల్వాన్ అక్కడ కిచ్చా సుదీప్ గారు చేశారు. ఇక్కడ అలాంటి ఫిజిక్ అంటే ప్రభాస్ సార్ మ్యామ్. Okay. ది బెస్ట్ ఫిజిక్ ఇన్ ద ఇండస్ట్రీ మ్యామ్. ఓకే, టైటిల్ కూడా భలే సూట్ అవుతుంది. అలాంటి మాస్ కట్అవుట్ సార్. ఓకే, యుఐ యుఐ ఉపేంద్ర గారు అక్కడ. నాకు తెలిసి సార్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ మ్యామ్. అలాంటి ఫిల్మ్స్ చేయడం. ఆయన తెలుగులో కూడా చేస్తారు కాబట్టి. ఎస్. ఓకే, సో తెలుగులో కూడా ఉపేంద్ర గారికి వదిలేసాం అది. ఓం శివరాజ్ కుమార్ గారు. చిరంజీవి సార్ చేయొచ్చు. చిరంజీవి గారు సూపర్. యువరత్న పునీత్ రాజ్ కుమార్ గారు. ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ గారు NTR sir. 2 times ఒకటే. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ మ్యామ్. సో అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చేస్తున్నారు. సాంగ్ కూడా పాడారు. కరెక్ట్. ఎస్. సో ఇప్పుడు తెలుగు రెడీ. నేను తెలుగులో సినిమా టైటిల్స్ చెప్తాను, ఇది కన్నడలో ఎవరు చేస్తే బాగుంటుంది. చెప్పండి. బాహుబలి, ఇక్కడ ప్రభాస్. బాహుబలి ఇమాజిన్ ఇర్రీప్లేసబుల్ మ్యామ్. సరే వదిలేస్తున్నాం. గబ్బర్ సింగ్. ఇర్రీప్లేసబుల్. ఓకే, పుష్ప. పునీత్ సార్ వుడ్ హావ్ పుల్డ్ ఇట్ ఆఫ్. ఓకే, రంగస్థలం రామ్ చరణ్. పుష్ప అల్లు అర్జున్. శివరాజ్ కుమార్ సార్. శివరాజ్ కుమార్ గారు. ఓకే, దేవరా ఎన్టీఆర్. పునీత్ సార్. పునీత్ సార్. ఓకే, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు. ఇర్రీప్లేసబుల్ మ్యామ్. అంతేనా? ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా కష్టం మహేష్ బాబు సార్. ఓకే, సో తెలుగు టు కన్నడ మాకు కొన్ని సమాధానాలే వచ్చాయి, బట్ థ్యాంక్ యూ. సూపర్. అవును, జెనీలేద గారు, మిమ్మల్ని మేము ఇంకా తెలుగు సినిమాల్లో చూడొచ్చా? విల్ యూ బీ వర్కింగ్ మోర్ లైక్ యాజ్ యూ సెడ్? I hope so. వింటున్నారా ఏమైనా కథలు? No, I mean, you hope so. I hope I get enough of work. Of course, I do get a lot of roles, but your heart has to be in the right place when you're getting it. So I'll wait. If there is, I'll do it. If not, If not, I'll explore.
మీరు ఎలాగో అక్కడ సితారే జమీన్ పర్ చేశారు, దట్స్ ఆల్సో హ్యూజ్ హిట్ అండ్ ఇట్స్ గాట్ హ్యూజ్ రెస్పాన్స్. సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ లీలా, మీరు చేసేటువంటి సాంగ్స్ అన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈ సాంగ్ ఆల్రెడీ వైరల్ అయ్యారు కాబట్టి దీన్ని చాలా రీల్స్ వచ్చాయి కదా, చూసారా మీరు? Have you seen all the reels? Lovely అసలు they're doing the steps and నేను యాక్చువల్లీ అనుకున్నాను కొంచెం ఫాస్ట్. యూజువలీ ఏమనుకుంటారంటే హుక్ స్టెప్ అనేది కొంచెం ఈజీగా ఉంటే అందరూ ఈజీగా చేయగలుగుతారు, బట్ దేర్ ఆల్సో డూయింగ్ ద టాస్కీ స్టెప్స్. సో దట్స్ అమేజింగ్. ఎస్పెషల్లీ ఇందులో ఒక బిట్ లో యు ఆర్ సడన్లీ టర్నింగ్ అన్నమాట ఇట్లా, అప్పుడేం కళ్ళు తిరగదా అసలు మనకి? అట్లా అంటే సో క్విక్ ఇట్ ఇస్. దాని సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఈజీ. ఐ మీన్ బికాస్ ఇట్స్ అ బ్రిస్క్ డాన్సర్, సో మనకి వి వర్క్ ఆన్ క్యూస్. సో ఇట్ ఓకే. సో మీరు జూనియర్ ని 3 words లో డిస్క్రైబ్ చేయాలి అంటే? దోస్ ట్రిపుల్ ఈ ఎంగేజింగ్ అండ్ ఎమోషనల్. సేమ్ థింగ్ ఫ్రమ్ యూ ఆల్సో. ఓకే, సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ July 18. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి సినిమాని వాచ్ చేస్తాము అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ us. It will be a huge hit. Congrats to you in advance and to all of you all. Thank you. And we have a good we can talk about Harsha garu, all the artists. Vaiva Harsha. Absolutely. Vaiva Harsha. Vaiva Harsha garu. అవును, Vaiva Harsha ఎందుకు మీరు అసలు పాపం ఎగ్జామ్ వరకైనా వెయిట్ చేయాలి కదా? ఈ రోజు రావాలనుకున్నారు. ఓకే, రేపు వస్తారు. బట్ ఫ్యాబ్ అంటే కాలేజ్ సీక్వెన్స్ ఇస్ ద మోర్ యూత్ఫుల్ పార్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు తెలుగులో ఒక కాలేజ్ స్టోరీ చేయలేదండి ఇప్పటి వరకు. అంటే కన్నడలో ఐ వాజ్ సీన్ ఇన్ మోర్ కాలేజ్ యంగర్. మై బెస్ట్ క్యారెక్టర్స్ టిల్ నౌ వర్ దేర్. కానీ ఇక్కడ ఒక కాలేజ్ బ్రీజీ సైడ్ ఆఫ్ స్టోరీ ఉంది. ఎంటర్టైన్మెంట్, దట్ క్యూట్ బ్యాంటర్ అబ్బాయిల అమ్మాయిల మధ్యలో ఒక కాలేజ్ యూత్ attractive part is there. So dantlo we have all Vaiva Harsha garu, so many artists, mana bro. So he's there, so it's packed with entertainment. Satya garu unnaru. సో చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా, రావు రమేష్ గారు, ఎస్పెషల్లీ రవిచంద్ర గారు. Sir, biggest mention. Correct. And sir aura has taken the character in the film to whole another level now. Okay. One of the finest roles of sir's career. ఓకే, సో ఈ జూనియర్ సినిమా మిమ్మల్ని లాంచ్ చేసి ఆ తర్వాత మీరు సీనియర్గా కూడా బోలెడని సినిమాలు చేస్తూనే ఉండాలి అని కోరుకుంటున్నాము. అండ్ లీలా, వి లవ్ యువర్ డాన్స్, వి లవ్ యువర్ పర్ఫార్మెన్స్. జెనీలియా, వి వుడ్ వాంట్ టు సీ యూ more and more and more. Thank you so much once again. Thank you.